రెగ్యులర్గా దొరికే బాయిలర్ చికెన్ తిని బోర్ కొడుతుందా? అయితే ఫారం కోడి తప్పకుండా ట్రై చేయాల్సిందే. హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ లైఫ్. ఇవాల్టి మన రెసిపీ వచ్చి ఫారం కోడి కర్రీ. ముందుగా దీనికోసం మనం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ దినుసులు వేసుకోవాలండి. బిర్యానీ దినుసులు కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం ఫారం కోడిని బాయిల్ చేసుకోవాలండి. బాయిల్ చేసుకోవడం వల్ల పీస్ అనేది మనకి సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుందండి. ఇప్పుడు ఈ బాయిల్ చేసుకున్న ఫారం కోడిలో మనం ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పుదీనా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ మిక్స్ చేసుకున్న చికెన్ని మనం గోల్డెన్ బ్రౌన్ వచ్చిన ఆనియన్స్లోకి ఈ చికెన్ మ్యారినేట్ చేసుకున్న దాన్ని మనం వేసుకోవాలండి. చూడండి, నేను వేసుకుని ఒక 5 మినిట్స్ కుక్కర్ మూత పెట్టి 5 మినిట్స్ స్టవ్ మీడియంలో ఉంచి కుక్ చేసుకుంటున్నానండి. 5 మినిట్స్ తర్వాత కుక్కర్ లిడ్ ఓపెన్ చేసిన తర్వాత చికెన్లో నుంచి వాటర్ వస్తాయండి. ఈ టైంలో మనం సన్నగా కట్ చేసుకున్న టమాటోస్ వేసుకుని కుక్కర్ లిడ్ పెట్టేస్తే ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే టమాటోస్ హాఫ్ కుక్ అయి ఉంటాయండి. ఇప్పుడు మనం ఈ కర్రీకి తగ్గట్టు వాటర్ పోసుకోవాలండి. చూడండి, నేను ఇందాక మసాలా వాటరే పోసేస్తున్నానండి. కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుందండి. ఇప్పుడు కుక్కర్ లిడ్ పెట్టేసి మనం విజిల్ పెట్టి కుక్కర్ని మీడియంలో పెట్టి ఒక 5 విజిల్స్ వచ్చే వరకు చికెన్ని మనం బాయిల్ చేసుకోవాలండి. రెగ్యులర్ బాయిలర్ చికెన్ కన్నా ఈ ఫారం కోడి మనకి చాలా హెల్దీ అండి. అండ్ అమ్మాయిలకి కూడా చాలా మంచిదండి. ఎందుకంటే ప్యూబర్టీ ఎర్లీగా రాకుండా ఉంటుందండి. చూడండి, నేను 5 విజిల్స్ వచ్చాక కుక్కర్ లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటున్నానండి. ఈ టైంలో మనం కొంచెం కొత్తిమీర, కొంచెం గరం మసాలా వేసి కుక్కర్ మీద లిడ్ పెట్టేసి 5 మినిట్స్ ఉంచుకుంటే ఆ వేడికే మసాలా అంతా బాగా పడుతుందండి. చూడండి, నేను ఈ కర్రీని వేడి వేడి రైస్లో సర్వ్ చేసుకుంటున్నానండి. చూడండి, పీస్ కూడా ఎంత సాఫ్ట్గా కుక్ అయిందో అండ్ మనకి గ్రేవీ కూడా రైస్లో బాగా కలిసిపోతుందండి. ఇలాంటి కర్రీస్ మనం రైస్లో కానీ చపాతీలో కానీ చేసుకోవచ్చండి. మరికొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం ప్లీజ్ ఫాలో మిడిల్ క్లాస్ లైఫ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.